ప్రభు దయాళుడు కృప కలిగిన రాజుకు సదా కాలము ఆయన స్తుతి నందును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఇక దర్శనం కొరకు, ఆయన యొక్క మాట కొరకు, ఆయన యొక్క సన్నిధిలో మనం అందరం ఉన్నాం కనుక ఉదయకాల సమయంలో మనం అందరం కలిసి ప్రభువులో ఆనందించాం. ప్రభు సన్నిధిలో ఆయన యొక్క సాన్నిధ్యతలో పరవశిస్తూ ప్రభు యొక్క పాదాల చెంత చేర్చబడి ఉదయమంతా ప్రభుతో ఆరాధన చేశాం. ఇట్స్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ లిసన్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాలి, ప్రభు యొద్ద నుండి వినాలి. ఇది వినడానికి సమయం, అలాగే ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవలసిన సమయం కనుక ప్రభు యొద్ద నుండి నేర్చుకుందాం. కనుక ప్రభు పాదాల చెంత మనం చేర్చబడడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ముందు మొదటగా ప్రార్థనలోనికి ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఈ ప్రార్థన ద్వారా మనము after prayer we will be learning from the word of God, after having a song, ఒక పాట పాడుకొని తర్వాత ప్రార్థనలో మనము ముందుకు కొనసాగుదాం. కనుక తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, దయాళుడా మీకు స్తోత్రాలు. కృప కలిగిన రాజా మీకు స్తోత్రాలు. అద్వితీయ దేవుడా, ఆశ్చర్యకరుడా, సర్వోన్నతుడ, శ్రేష్టమైన దేవా మీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా, ఇలాగూ ఈ పునరుద్ధాన దినములో ప్రభువా ఇక మీ యొక్క వాక్యమును వినడానికి మమ్మల్ని మేము సిద్ధపరుచుకొనిచున్నాం. వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో, నాతో, అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచండి, వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి, వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరుస్తూ ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ శ్రేష్టమైన మీ కార్యములను మాయలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. కృప వెంబడి కృపతో నడిపిస్తూ శ్రేష్టమైన మీ కీవులతో మమ్మల్ని ఆయుధపరుస్తూ మీ నామ మహిమాత్రమే సమస్తమును జరిగించుకొనొచ్చు. మీరే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోమని యేసు వారి పరిశుద్ధ నామమున అడిగి పొందుకుని నామం పరలోకపు తండ్రి, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే అనే పాట పాడుకొంచు దేవాది యొక్క దేవుని యొక్క నామాన్ని కనపడదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా.
మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే సయ్య, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే సయ్య, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. Praise God, hallelujah. ప్రార్థన చేసుకుందాం. బాగా నల్లగా ఆ లైట్ అంతా డల్ అయినట్టు మరీ అంత దగ్గరికి వద్దురా, బాగా వేడేది. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. జస్ట్ ఆల్ జాయిన్ మీ విత్ ప్రేయర్. కొన్ని నిమిషాలు ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో ఆయన పాదాల చెంత చర్చబడిన వారమై ప్రార్థనలో మనం ముందు కొనసాగుదాం. After the prayer we will be having word from the Lord. ప్రభు యొక్క దేవుని పాదాల దగ్గర నుంచి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అద్వితీయ దేవుడా, ఆశ్చర్యకుడా, ప్రేమ గల తండ్రి, దయ కలిగిన దేవా, కృప కలిగిన రాజా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా, మీరు ఉన్నతులు అత్యున్నతులు ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన వారు. అయ్యా, ఎందుకు పనికిరాని మా జీవితాలకు ప్రభువా మీ కృపను మా మీద ప్రమరించి మెడల ఉచితమైన మీ కృపను చూపిస్తూ నడిపిస్తూ తండ్రి, దయగలిగిన మీ హస్తాల క్రింద భద్రపరుస్తూ స్థిరపరుస్తూ మమ్మలను నడిపిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. అయ్యా, ఇక ఉదయకాల మధ్యాహ్న సాయంకాల సమయాల్లో ప్రభువా అయ్యా, మీ నామమునే గణపరుచుటకు, మీ నామమునే ప్రణతించుటకు, మీ నామమునే
ప్రకటించుటకు ప్రకటించుటకును అయ్యా మీ పాదాల చెంత ప్రభా కూర్చుని నేర్చుకున్నటకు మీరు కృపణమని ప్రార్థన చేస్తున్నారు. అద్భుతాలు చేయగలిగిన దేవుడము, ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన మా ప్రభుడము కనుక అయ్యా మీ కృపను మా మీద విస్తారంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అత్యధికమైన కార్యములకు మమ్మల్ని బలపరుచుంది, భద్రపరుచుంది. అయ్యా ఈ ప్రార్థనలోను అయ్యా ఈ దేవుని వాక్య ధ్యానములో ప్రభా సమస్తములలో ప్రభా మీరే మహిమను తెచ్చుకునండి, మీరే మహిమను పొందుకొనమని ప్రార్థన చేస్తున్నాను. మీకే ఆరోపిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావము తెచ్చుకోవచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెందునని యేసు వారి పరిశుద్ధ నామమున అడిగి పొందుకుని నామము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పాదాల చెంత ప్రైజ్ గాడ్. ఓకేనా? వెళ్ళిపోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మార్చనా? ఏమైనా మార్చాలా? లైవ్ ఉంది, అది పెట్టనా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం ఇలాగూ కూడి ప్రభువుని గణపరచడం నిజంగా ఇస్ అ వండర్ఫుల్ థింగ్. సో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో రండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో రండి. ప్రభు నా మనస్సులో ఉంచిన 2 మాటలు మీతో ఉంచి దేవుని వాక్యంలో నుండి ఈ మాటలను మీతో పంచుకుని ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. దయచేసి నాతో పాటు దేవుని వాక్యాన్ని తెరవండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము, బుక్ ఆఫ్ హగ్గయి చాప్టర్ 1, 1వ అధ్యాయము 2వ వచనంలో నుండి కొన్ని విషయాలను మీతో కూలంకుషంగా చదివి వినిపిస్తాను. నాతో కలిసి దేవుని మాటలను దేవుని యొక్క బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ చదవవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 2 నుండి 8 వచనాల్లో ధ్యానం చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. సమయం ఇంకను రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా మాకు ప్రత్యక్షమే ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసి నిండులో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవక్తలను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరయున్నది, పానము చేయుచున్నను దాహము తీరపోయినది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను చిరిగిపోయిన సంచుల వేసినట్లు ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవక్తలను గూర్చి ఆలోచించుకునుడి. ఇక్కడ ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను చెప్పాను. ప్రభు నా మనసులో ఉంచిన 3 మాటలు, 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు స్లైడ్ లో వస్తుంది, మీరు చూడొచ్చు. ఆ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, దైవజనుడైన ప్రవక్త అయిన హగ్గయి ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతున్న 3 ప్రాముఖ్యమైన మాటలు అని చెప్పొచ్చు. మొదటి విషయం, దీనిలో 3 విషయాలను ప్రభు బయలుపరుస్తూ
దానిలో నుంచి కొన్ని ప్రత్యేకమైన సందర్భాన్ని ప్రభు తెలియపరుస్తున్నారు. అదేంటంటే మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి. ఏంటిదంట? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి. ఈ ప్రవర్తనను గురించి ఆలోచించుకోకపోతే జరిగేటువంటి సందర్భాలేంటో, దాని వలన కలిగేటువంటి విషయాలేంటో, దాని వలన కలిగే అనర్థాలేంటో 3 ప్రాముఖ్యమైన దిశలలో ప్రభు తన దాసుడైన హగ్గై భక్తుల ద్వారా తెలియపరుస్తున్నారు. మొదటిది ఏమిటయ్యా అనంటే, చూడండి, మీరు విస్తారముగా పంట విత్తినను పంట కొంచెమే కోస్తారట. మొదటి అనుభవం ఏమిటంటే కొదువ కలిగిన అనుభవం. మొదటి అనుభవం ఏమిటయ్యా అంటే ప్రవక్తల గురించి తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే ఎంతో విస్తారంగా విత్తినటువంటి అనుభవం, కానీ పంట కొంచెమే కోస్తామంట. మొదటి అనుభవం. రెండవ అనుభవం ఏమిటయ్యా అనంటే ఆకలి తీరక ఉన్నది, అంటే కరువు. మొదటిది కొదువ, రెండవది కరువు, మూడవది చాలా జాగ్రత్త చూడండి, ఎంత సంపాదించినను ఎంత విస్తారంగా సంపాదించినను అది చిరిగిన సంచిలో వేయబడిన అనుభవం అట. అంటే లోటు, కొదువు, కరువు, లోటు. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మంది బిడ్డలు ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో గడిపారు మాతో కలిసి. ఇది నీతోనే ప్రభు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారేమో నేను అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలం నుండి వింటున్నా, ఏ చోట నుండి ఈ లైవ్ చూస్తున్నా, ఇది అయిపోయిన తర్వాత చూస్తున్నా, ప్రత్యేకంగా ప్రభు నీతోనే తన దాసుల ద్వారా మాట్లాడిస్తున్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రభు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు తెలియజేస్తున్నాను. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మొట్టమొదటిది ప్రవర్తన. నువ్వు ఎలా నడుచుకుంటున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలాగ జీవిస్తున్నావో, ఎలాగ నీకు విధానం ఉందో ప్రతిదీ ప్రవర్తన కింద వస్తుంది. అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో ఒక చక్కటి మాటలు బిడ్డలారా, అదేమిటంటే దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు మొదట నీ ప్రవర్తనను ఒకసారి చూసుకోమంటున్నాడు ప్రభు. దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు దేవుని మందిరంలో జనం నీ యొక్క పైన వెలుగులు చూస్తారేమో, పైన ఉన్న అందాన్ని చూస్తారేమో, పైన ఉన్న స్వారూప్యాన్ని చూస్తారేమో, పైన ఉన్న స్వాభావికతను చూస్తారేమో, కానీ సర్వోన్నతుడైన దేవుడు నీ నడవడికను చూస్తాడు ప్రభు. నీ హృదయాంతరంగమును చూస్తాడు, నీ ఆలోచనలు చూస్తారు, నీ యొక్క చూపును చూస్తారు, నీ తలంపును చూస్తారు. కనుక ఆయన మన మీద జ్ఞానము మోపకుండా ఉండునట్లు చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? నీ ప్రవర్తన గురించి ఒక్కసారి ఆలోచించుకో. ఇది చాలా నొప్పి కలిగించే మాట. మేమెంత పర్ఫెక్ట్ అండి, అసలు మామూలుగా ఎటువంటి తప్పే లేదు అని అనుకుంటే, రోమిలకు రాసిన పత్రికలో ప్రభువుకు మాట ఉన్నది చక్కగా. ఎవడైనాను దేవుని వాక్యం చక్కటి మాట ఉన్నది. అదేంటంటే ద పీపుల్ హూ క్లైమ్ టు బి రైటస్ దే ఆర్ మోస్ట్ ఇన్నర్స్. ఏంటంటే పరిశుద్ధమైన, ఉన్నతమైన, అత్యున్నతమైన జీవితాన్ని జీవిస్తున్నామనడం మంచిదే, దానిలో ఏమాత్రం సందేహం లేదు. అలాగని మాలో ఎటువంటి దోషము లేదు, పాపము లేదు అని చెప్పుతూ దేవుణ్ణి మోసం చేయడం ద్వారా కలిగేటువంటి అనర్థాలు అనేకమైనవని గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గమనించవలసిన గొప్ప విషయం ఏమిటయ్యా అంటే, మనందరం అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిది ప్రవక్తలను గురించి ఆలోచించుకోమంటారు. ప్రవక్తలను గురించి ఆలోచించాలి మొదటిది. రెండవది మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రవర్తన సరిగ్గా లేకపోతే, మన నడవడిక సరిగ్గా లేకపోతే, మన చూపు సరిగ్గా లేకపోతే, మన విధానం సరిగ్గా లేకపోతే కలిగేటువంటి అనర్థాలు చూడండి. మీరు విస్తారముగా పంట విత్తినను. ఎలా విత్తాడంట పంట ఎలా విత్తాడంట? విస్తారంగా విత్తాడంట. విత్ ప్లెంటిఫుల్, విస్తారంగా పంట విత్తాడు. ఏమనుకుంటాడు? విస్తారంగా
విస్తారంగా పంట విత్తితే ఏమనుకుంటాడండి? విస్తారంగా పంట విత్తితే విస్తారమైన పంటే. ఇక్కడ గమనించవలసిన, గుర్తెరగవలసిన గొప్ప విషయం ఏంటంటే, హగ్గయి భక్తుడి ద్వారా ప్రభువే నేరుగా మాట్లాడిస్తున్నారు నీతో. నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, ఏదో సాధించాలని, ఏదో చెయ్యాలని, ఏదో నెరవేర్పులోనికి రావాలని, ఏదో ఉన్నతిని పొందుకోవాలని ఎంత ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాసకు తగిన ఫలితం రావట్లేదేమో. ఆ ప్రయాసకు తగిన ఫలితము నువ్వు చూడలేకపోతున్నావేమో. ఆ ప్రయాసకు తగిన ఫలితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. ఎంతో కష్టపడుతున్నావు, ఉద్యోగం కోసం కష్టపడుతున్నావు, వ్యాపారంలో ఫలితం రావాలని కష్టపడుతున్నావు, అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలని కష్టపడుతున్నావు, కానీ ఫలితం రావట్లే. ఎంతో కష్టపడితే పంట కొంచెం వస్తుందట. ఇప్పుడండి ఒక రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఎందుకు వ్యవసాయం చేస్తున్నావు అని అడిగామనుకోండి, రైతు గారు చెప్పే మాట ఏంటంటే, అయ్యా అది ఆ పంట వృద్ధిలోనికి వస్తే ఆ పంటను తిని నేను నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే. ఏ మనిషి అభివృద్ధి లేకుండా, ఫలితం లేకుండా ఏ పనిని చేయదు. ఇక్కడ గమనించవలసిన, గుర్తెరగవలసిన ఒక గొప్ప సత్యం ప్రియులారా, పంట తక్కువ విత్తి ఎక్కువ వృద్ధి వస్తే ఆశ్చర్యపడాలి. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నారు, విస్తారంగా విత్తేట పంట, విస్తారంగా, కొలతలు లేకుండా విస్తారంగా విత్తేట పంట. అతను అనుకున్నాడట, అయ్యో ఈ విస్తారమైన పంట నేను విత్తేను, ఈ పంట నేను తినబోతున్నాను, చూడబోతున్నాను, దీని ఫలాలు నేను అనుభవించబోతున్నాను అనుకునే లోపలే ఆ పంట ఏమైపోయిందంటే, ఆశించిన దానికంటే, కోరుకునే దానికంటే, తన జీవితంలో తను ఎప్పుడు ఊహించిన దానికంటే మరీ దారుణంగా వచ్చిందన్నమాట. అంటే చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి బిడ్డలారా. విస్తారమైన పంట విత్తిన ఫలితము అంటే, నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు, కొన్ని విషయాలను బట్టి ఎంతో చెమటూర్చి కష్టపడుతున్నావు. ఆ పంట ఊర్చిన వ్యక్తి కష్టపడకుండా ఉన్నాడు, నాకు తెలిసి ఎంతో కష్టపడుతూ దివారాత్రులు కష్టపడి ఉంటాడు, కానీ ఫలితం లేకుండా ఉందంటే కారణం ఏంటి తెలిసి పెట్టలేదా? ఎక్కడో లోపం ఉంటే, నువ్వు చేస్తున్న పనిలో నీకు లాభం రావట్లేదంటే, నువ్వు చేస్తున్న దానిలో దీవెన నాయకులు మార్చబడట్లేదంటే, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడట్లేదంటే, నీవు అనేకులకు ఆశీర్వాదకర్తగా నువ్వు ఇంకా మార్చబడలేదంటే, ఇదిగో ఏదో మనలో సరి చేసుకోవలసినది, మనలో సరిదిద్దుకోవలసినది, మనలో మార్చుకోవలసినది ఏదో ఉంది. ప్రభు దానిని తీసివేయుగాక. దేవునికి ఇష్టమైనది, దేవుని హృదయాన్ని గాయపరిచేది, దేవుని హృదయాన్ని కన్నీటి పర్యంతం చేసేది మార్చుకోవలసింది ప్రభు మనలో నుండి పరిశుద్ధాత్మనిక సహాయంతో వాటిని తీసివేయుగాక. ఇలా గమనించాలి. ఇదిగో ఈ మందిరము పాడైపోయింది, మీరు ఎలాగో సంతోషంగా ఉంటారు అని భక్తుడితో మాట్లాడిస్తున్నారు ప్రభు. ఈ మందిరము కేవలం దేవునికి అర్పితమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:7 వచనంలో రాయబడిన మాట, 17 వచనంలో మనం చదువుకుంటూ పోతే అక్కడ రాయబడిన మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు ఎవరి మందిరమయ్యా అంటే, మేము దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. We are the temple of God. మనం ఎవరు? దేవుని మందిరం. మనం దేవుని మందిరమై ఉన్నాము కనుక ఈ మందిరం పాడవకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ మందిరమును నిలబెట్టుకోవలసిన బాధ్యత, ఆ మందిరంలో అనేకమైనవి వ్యర్థమైనవి చేర్చబడకుండా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు గమనించాలి, దేవుని బిడ్డలు చాలా బాగా గమనించాలి. ఎందుకు పంట వృద్ధిలోనికి రావట్లేదంటే, మొదటి కారణం, పంట వృద్ధిలోనికి రావట్లేదంటే మొట్టమొదటి కారణం అదేమిటి అంటే, ప్రవర్తన ఎక్కడో మనం సరి చేసుకోలేదు. అంటే
పొదుగు మనలో ఎక్కడో ఉంది. ప్రభు ఆ పొదుగును, ఆ కొరతను ప్రభు తీసివేయను కాక. రెండవ ప్రాముఖ్యమైన విషయం చాలా జాగ్రత్త చూడండి. ద సెకండ్ ఫోమోస్ట్ థింగ్, రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే ప్రభు చెప్తున్నారు, ఎంత తినను ఆకలి తీరట్లేదట. ఆ స్లైడ్ మీద చూడండి, మీకు కనపడుతుంది. రెండవ విషయం ఏమిటంటే, ఎంత తిన్నను, భోజనం ఎంత చేస్తున్నాను, ఆకలి తీరట్లేదట. దాహముగా ఎన్ని నీళ్లు తాగినను దాహం తీరట్లేదంట. అంటే దాని అర్థం ఏంటి? ఆకలి తీరట్లేదంటే అర్థం ఏంటి? కరువు, ఎంత తిన్నా సమృద్ధి లేదు ఇక. అంటే ఇక ఆశ తీరట్లా. చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుడి జనాంగమా. ఆకలి తీరకపోతే ఆటోమేటిక్ ఆడు ఖర్చు పెట్టిందంతా, ఆడు సంపాదించిందంతా తిండికే పోతే చివరికి మిగిలేది కరువే. అప్పుడు కింద వల్ల ఏమన్నా దేశ గమనించాలి. పొదువులో నుంచి కరువు అనుభవానికి మనం వస్తున్నామంట. అర్థం ఏంటంటే, మొదటి అనుభవం లేని అనుభవం, రెండవది ఇక అన్ని కోల్పోతున్న అనుభవం, ఇక కరువు, ఇక ఎటు చూచిన మార్గాలు తెరవబడిన అనుభవం, తీరని అనుభవం, సంతృప్తి లేని జీవితం. మొదటిది సమృద్ధి లేని జీవితం, రెండవది సంతృప్తి లేని జీవితం. సంతృప్తి మనలో లేదు, కరువు ఎక్కడో చూస్తున్నాం మనం. ఈరోజు దేవుని సామర్థ్యం ఒక మాట మీకు తెలియపరుచుకున్నాం. పోయిన ఆదివారం మనం ఒక మాట నేర్చుకున్నాం. ఎక్కడ కరువు కలిగిందో అక్కడే దేవుడు విస్తారమైన పంటను దయచేయగలిగిన సమర్థుడు. ఎక్కడ కరువు కలిగిందో ఆ చోట నుండే వృద్ధి కలిగిన పంటను, ఆయన సమృద్ధి అయిన పంటను ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. నీకు కరువు ఉందని ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చెప్పుకో. నీకు కరువు ఉందని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు. నీకు కరువు ఉందని, నీకు అవసరం ఉందని, నీ కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు. నీకు ప్రభువు చెప్పు. కీర్తనకారుడు అంటాడు, విరిగి నలిగిన మనస్సు కలిగిన వారికి యెహోవా ఆశ్రయుడు. 107వ దావీదు కీర్తన అంటారు కదా, వారు ఆపదలో వారు మొరపెట్టారట, వారు కష్టకాలమందు వారు మొరపెట్టగా ఆయన వారిని విడిపించాడు. ఇశ్రాయేలులను పోషించిన దేవుడు, 40 సంవత్సరాలు పోషించిన దేవుడు నిన్ను పోషించగలడు. కాపుల తన దాసుని పోషించిన దేవుడు నిన్ను పోషించగలడు. దిగులు చెందతో, కరువును చూసి వేదన చెందుతావు. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు, అనుకున్నది జరగట్లేదు. మొదటి అనుభవం. రెండవది, ఎటు చూసిన ద్వారాలన్నీ ముయ్యబడ్డాయి. రెండవ అనుభవం. ఇప్పుడు హెచ్చరిక. అదేమిటి అంటే, ఒకసారి నీ ప్రవక్తలను గురించి ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి నీ ప్రయాణం, ఏం జరిగిస్తున్నావు, ఏమి నీ జీవితంలో కలిగినటువంటి విధానాలన్నింటిని గురించి మనం అర్థం చేసుకోగలగాలి. ప్రభు ఆ కరువును కలిమిగా మార్చునుగాక. దేవుని బిడ్డ, నీతోని ప్రభు మాట్లాడుతున్నాడని భావిస్తున్నాను. ప్రభు ఆ కరువును కలిమిగా నీడలా మార్చునుగాక. మూడవది, ఎంత సంపాదించిననో, ఆ చదవండి, 3వ వచనంలో ఉంటుంది. నేను చదువుతున్న చూడండి. జీతము, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేటను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లు ఉన్నది. ఎలా ఉందట? జీతము చిరిగిన సంచిలో వేసిన అనుభవం. అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు, ఒక 500 రూపాయలు సంపాదించారండి. ఈ 500 రూపాయలు సంపాదించిన తర్వాత ఎంతో కష్టపడ్డాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. సరే, చక్కగా దాచుకుందాం, చక్కగా భద్రపరుచుకుందాం, చక్కగా కాపాడుకుందాం అని దాన్ని ఒక సంచిలో వేసేదట. ఆ సంచికి ఏముంది? చిల్లు. ఏమైపోతుంది? ఆ చిల్లున్న సంచిలో ఎంత సంపాదించినను, ఎంత కూర్చినను, ఎంత దాచిపెట్టినను అది పరుల పాలే. చిరిగిన సంచిలో వేసినను. అంటే నువ్వు కష్టపడ్డది కష్టపడుతున్నావు,
నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు, ఎంతో చెమటూరుస్తున్నావు, ఎంతో వృద్ధిలోనికి రావాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడో ఎక్కడో చిరిగిన అనుభవం నీలో ఉంది. చిరిగిన సంచిని ఏం చేస్తారండి? చిరిగిన సంచిలో డబ్బులు వేశారు, డబ్బులన్నీ పోయినాయి, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ అదే చిరిగిన సంచిలో వేస్తారా? ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఆ చిరిగిన సంచిని సరి చేసుకుంటాం. ఇదిగో నీ సమృద్ధి నీ ఎందు నుండి బయటికి ఎక్కడికి పోతావు? నీ ఆశీర్వాదం నిన్ను విడిచి ఎక్కడికి పోతావు? నీకు శ్రేష్టమైన జీవితం నిన్ను విడిచి ఎక్కడికి దాటిపోతావు? ఇప్పుడు దేని బిడ్డ ఒక మాట చెప్తున్నాను వినండి. ప్రభు నీ చిరిగిన అనుభవం నుంచి, నీ లేని అనుభవంలో నుంచి, నువ్వు కష్టపడుతున్నావు దానికి ఫలితం రావట్లేదేమో, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా నీ కష్టానికి ఫలితం రావట్లేదేమో, ఈరోజు ప్రభు అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ సాయంకాల సమయంలో నీ దాసులతో నాతో మాట్లాడించు. అదేంటంటే, ఏమో నా మాట, నా చూపు, నా తలంపులు ఏమో సరిగ్గా లేనేమో, వాటిని సరి చేసుకున్నాను ప్రభా. నేను అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడాలి. కనుక నా మందిరము అది పాడైపోయింది, అది నీవు మాత్రమే సరి చేస్తావు ప్రభు అని ప్రభు దగ్గర మనం మొర పెట్టుకుందాం. ప్రభువే మనకు సహాయం చేయనుగాక. ఈ మాటలు నేను ముగింపులో తీసుకొస్తున్నాను, గమనించండి. మొదటి అనుభవం ప్రభు చెప్తున్నారు, మీ ప్రవక్తను గురించి ఆలోచించండి. రెండవ అనుభవం అదేంటంటే, ఎంత విస్తారంగా విత్తిన పంటకు వెళ్ళిపోతున్నామంట, పొదువ. రెండవది, ఎంత తిన్నా ఆకలి తీరట్ల, కరువు. మూడవ అనుభవం, జీతము సంచులో సంపాదిస్తున్నాం కానీ అది నిలబట్ల, డబ్బు నిలబట్ల, మన దగ్గర ధనం నిలబట్ల. అర్థం ఏంటంటే, ఇదిగో ఏదో సరి చేసుకోవాల్సిన మళ్ళీ ఏమున్నాయి ప్రభా, ఇదిగో సరి చేసుకోవాల్సినవన్నిటినీ చేతికి అప్పగిస్తున్నాను, నన్ను సరిచేయి ప్రభా, నన్ను సరిచేయి అని ప్రభు దగ్గర అడుగుదాం. దయచేసి ప్రార్థనలు ఎక్కిపించండి, ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభు మీకు వందనాలు. కృప కలిగిన దేవా మీకు స్తోత్రాలు. దయగలిగిన రాజా మీకు వందనాలు. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచుకుని ఇస్తాం. వాక్యం ద్వారా మా బిడ్డలను అందరినీ స్థిరపరచుకుని ఇస్తాం. వాక్యమైన దేవా, నన్ను మమ్మల్ని అందరినీ బలపరచు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపెట్టి హెచ్చరించినందుకు ఇష్టం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ తండ్రి నేను హెచ్చరించి, తండ్రి ఈ వాక్య ప్రకారం జీవించబడి మమ్మల్ని అందరినీ ఆయనపరచు. మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నా పేరిట అడిగి పొందుకుని నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చే, శిలువ రక్తమే చే, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదులకు అంత నాశనం. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం ఎడకూడిన మనకును, అలాగే ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న సమస్త ప్రజలందరికీ ఇట్టి దీవెన ఆశీర్వాదాలు నిరంతరము వారి మీద నిలుచునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఆపేయాలండి.